గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. పాస్పోర్ట్ అనేది భారతదేశ పౌరసత్వానికి ఒక గుర్తింపు కార్డ్ కాదు అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పాస్పోర్ట్ కాదు, అలాగే ఆధార్ కూడా కాదు అనేటువంటి మాట చెప్పింది. అయితే భారతీయులు అని గుర్తించడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, కార్డ్స్ ఏంటి? కేవలం ఎన్ఆర్సీ మీదే డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకని పాస్పోర్ట్ని మన భారతీయత, మనం ఇదే భారతదేశానికి చెందినటువంటి పౌరులము, సిటిజన్షిప్ అనేది ఎందుకు గుర్తించట్లేదు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో పాస్పోర్ట్కి సంబంధించి గతంలో చాలా కేసులు చూసాం. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు మన భారతీయులు కాదు, వాళ్ళకి విదేశీ పాస్పోర్ట్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని అనర్హులుగా సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది. వాళ్ళని రద్దు చేసినప్పుడు మన దగ్గర ఎందుకని ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా పాస్పోర్ట్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం? ఇది ఎందుకంటే మనం అర్థం చేసుకుంటలేదు. పాస్పోర్ట్ ఏంటి, ఆధార్ ఏంటి, పాన్ ఏంటి, ఇట్లాంటి ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. రేషన్ కార్డ్ ఏంటంటే ఒక రేషన్ కార్డ్ అనేది ఒక వెల్ఫేర్ స్కీమ్ అవైల్ చేయడానికి. యూ మైట్ నాట్ బి అన్ ఇండియన్ సిటిజన్. ఓకే, మీ ఆ పాన్ నెంబర్ ఏంటి? పాన్ అనేది ట్యాక్స్ కట్టడానికి, ట్యాక్సబుల్ ఇన్కమ్ దాని గురించి ఉన్న ఒక కార్డు. అక్కడ కూడా కంపెనీలకి పాన్ కార్డు ఉంటాయి. అంటే కంపెనీ సిటిజన్ అయిపోతారా? కారు కదా. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏంటి? దట్ ఎనేబుల్స్ యూ టు డ్రైవ్ అ వెహికల్. అంతే. ఒక ఫారినర్ ఇండియాకి వచ్చిన తర్వాత హీ కెన్ టేక్ ఎ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, కానీ దట్ డజంట్ మేక్ హిమ్ ఇండియన్ సిటిజన్. ఓకే, దెన్ మా దగ్గర ఉంది ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చాలా క్లియర్గా చెప్పారు, ఆధార్ ఈజ్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్. ఎందుకంటే అప్పుడు దాకా మన ఐడెంటిటీ డాక్యుమెంట్ లేకుండే మన దగ్గర. మనం ఏదో ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఏదేదో చూపిస్తాం కాగితాలు, కానీ ఇది ఒక కార్డుగా మారిపోయింది, ఆధార్ కార్డు. కానీ ఆధార్ కార్డ్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక జడ్జిమెంట్లో అక్కడ చాలా పెద్ద బెంచ్ కూర్చొని దీన్ని డిసైడ్ చేశారు, నో, ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ డాక్యుమెంట్, నాట్ అ సిటిజన్షిప్ డాక్యుమెంట్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఫ్రాడ్ చాలా జరిగింది. ఇదన్నీ జరిగినప్పుడు కూడా పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అని చాలా క్లియర్గా మన పాస్పోర్ట్ సేవా రోజు ఒక పారాగ్రాఫ్లో వచ్చిన సెంటెన్స్ని తీసుకొని మన వాళ్ళు ఆడుకున్నారు. యూ షుడ్ రీడ్ ద కంప్లీట్ పారాగ్రాఫ్, అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏం చెప్పారు అనేది. అప్పుడు చెప్పలేదు, మన వాళ్ళు ఆ లైన్ ఒకటే తీసుకొని ఆడుకుంటున్నారు. ఎనీవే, ఆ పారాగ్రాఫ్ మనం మొత్తం చదవక్కర్లేదు, కానీ బేసిక్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దేశానికి వాళ్ళ సిటిజన్షిప్ డిటర్మైన్ చేయడానికి కొన్ని రీజన్స్ ఉంటుంది, కొన్ని కారణాలు ఉంటుంది. యుఎస్లో ఇఫ్ యూ బార్న్ ఇన్ యుఎస్, యూ బికమ్ అ యుఎస్ సిటిజన్. దాంట్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కాదు, సిటిజన్షిప్ బర్త్ రైట్ తీశారు కూడా. దాంట్లో కోర్టులో ఛాలెంజ్ నడుస్తుంది, అన్ని దట్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. కానీ కొన్ని దేశాల్లో ఈవెన్ ఇఫ్ యూ బార్న్ దేర్ మినిమల్ తీసుకోరు సిటిజన్షిప్. అది కూడా ఉంది వాళ్ళ దేశాల్లో. ఎస్పెషలీ కంట్రీస్, డెవలప్ కంట్రీస్లో చాలామంది ఇది మిస్యూజ్ చేస్తారు. ఈవెన్ మన వాళ్ళు కూడా యూఎస్లో మిస్యూజ్ చేశారు ఇదంతా. కానీ మన దగ్గర కాంటెక్స్కి వచ్చినప్పుడు పాస్పోర్ట్ అంటే ఏంటి? ఇట్స్ అ ట్రావెల్ డాక్యుమెంట్. దాంట్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది, దిస్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ క్యాన్ బి టేకన్ బ్యాక్. అంటే ఏ రోజైనా మేము తీసుకోవచ్చు దీన్ని రిటర్న్గా. యూ హ్యావ్ టు సరెండర్ ఇట్. దట్స్ అ వర్డ్, సరెండర్ ద పాస్పోర్ట్. సో మీ ట్రావెల్ డాక్యుమెంట్ అది. ఈవెన్ ఇఫ్ మన దగ్గర కొన్ని కేసెస్లో రెఫ్యూజీస్ వస్తారు, ఇక్కడ వాళ్ళు ఇండియాలో ట్రాప్ అయిపోతారు. మయన్మార్ నుంచి ఉన్న రోహింగ్యాలు ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఉండవు. వాళ్ళు ఇక్కడ వచ్చి ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత తెలుసు మనకు వాళ్ళకి పాస్పోర్ట్ లేదని. ఓకే, ఎట్లనే వస్తారు వాళ్ళు, ల్యాండ్ రూట్ వస్తారో, సీ రూట్ వస్తారో, బై ఎయిర్ రూట్ వస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళని పంపించాలి కదా ఎక్కడికైనా. సో వాళ్ళకు ఒక టెంపరీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు, ట్రావెల్ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు వినుంటారు, కొంతమంది బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత, లేకుంటే దుబాయ్కి వెళ్ళిన తర్వాత తిరుగుతున్నప్పుడు ఎక్కడో వాళ్ళ పాస్పోర్ట్ పోతుంది, మిస్ప్లేస్ అయిపోతుంది. వాట్ డు దే డూ? వాళ్ళు ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి చెప్తారు ఏం జరిగిందని. పాస్పోర్ట్ డీటెయిల్స్ సాఫ్ట్ కాపీ ఫార్మాట్లో ఎక్కడో ఉంటుంది. అది చూపించిన తర్వాత ఇండియన్ ఎంబసీ ఏం చేస్తారంటే, మీరు వెయిట్ చేయండి ఒక రోజు, వీ విల్ గివ్ యూ టెంపరీ ట్రావెల్ డాక్యుమెంట్ టు ఎగ్జిట్. మీరు మళ్ళీ ఇండియాకి వెళ్ళి ఫ్రెష్గా అప్లై చేసుకోండి, బట్ ఇప్పుడు వెళ్ళడానికి మీకు ఒక టెంపరీ డాక్యుమెంట్ ఇస్తున్నాం. మన ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మనకొక కార్డ్ లేదు. ఇదొక్కటే స్టేట్లో జరిగింది, విచ్ ఇస్ అస్సాం, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. అస్సాంలో కారణాలు దానికి ఉన్నాయి, మనకు అందరు తెలిసింది. అక్కడ పెద్ద అజిటేషన్ జరిగింది, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది వచ్చారని చెప్పి. గొడవలో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద పోరాటం చేశారు, రాజీవ్ గాంధీతో ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం పార్ట్ ప్రకారం ఎన్ఆర్సీ వచ్చింది, దాన్ని ఈవెన్ సుప్రీంకోర్టు అంగీకరించారు.
ఆ ఎన్ఆర్సీలో మీకు గుర్తుంటుంది జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ సన్ ఆయన గుర్తు కొడుకో గ్రాండ్ సన్ ఆయనకు సిటిజన్ కాదని చెప్పి ప్రూవ్ చేశారు ఆయన ఇప్పుడు కూడా సిటిజన్ కాదు ఆయన. అది ఎట్లా జరిగిందంటే ఆ ప్రూఫ్ లేదు ఆయన దగ్గర దట్ ఐ వాజ్ బార్న్ ఇన్ ఇండియా. ఇప్పుడు నేను పుట్టినప్పుడు 1962లో మా అమ్మగారు ట్రిచూర్ టౌన్, కేరళ ఇస్ అ గుడ్ లిటరేట్ స్టేట్, కానీ ఆ టైంలో బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా మా అమ్మగారి దగ్గర అడిగాను 2-3 మమ్మీకి కూడా గుర్తులేదు. అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ డాక్టర్, సెకండ్ వరల్డ్ వార్ వెటరన్, ఆర్మీ డాక్టర్. అప్పుడు అంత ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అప్పుడు ఉండి కూడా అది కూడా మాకు డాక్యుమెంట్ దొరకలేదు ఇప్పుడు దాకా. కానీ మనం ఏం చేస్తాం 10th క్లాస్ సర్టిఫికేట్ అని ప్రూవ్ చేస్తాం. అది ఎందుకు? నాట్ ఫర్ సిటిజన్షిప్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేయడానికి. ఓకే, ఆలోచించండి, అప్పుడు దాకా మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేయడానికి ఒక డాక్యుమెంట్ లేకుండా 10th క్లాస్ సర్టిఫికేట్ మీద అది ఫర్జీ కావచ్చు కదా. మెనీ పీపుల్ చేంజ్ ద డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేట్లోనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటారు ముందు. అంటే వాళ్ళు స్కూల్లో క్వాలిఫై కాలేదు కేజీకి, వాళ్ళు ఏం చేస్తారు అడ్మిషన్స్ కోసం కావాల్సినట్టుగా అది ఉండిపోతుంది. సో రియల్ బర్త్డే ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆన్ రికార్డ్ బర్త్డే ఇంకోటి ఉంటుంది. ఇది చాలా కేసెస్లో నడుస్తుంది అనమాట. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ కాంటెక్స్ట్, ఎందుకంటే ఇది పెద్ద కాంట్రవర్సీ సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటనేది. మోదీ గవర్నమెంట్ని తిట్టడము ఏంటిది పాస్పోర్ట్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఇదే రూల్ ఉంది, కొత్తదేం కాదు. మన దగ్గర 2 చట్టాలు మెయిన్గా మనం చూడాల్సింది ఈ కాంటెక్స్ట్లో. ఒకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1955, సిటిజన్షిప్ యాక్ట్, అమెండ్మెంట్ కాదు, అమెండ్మెంట్ తర్వాత వచ్చింది. సిటిజన్షిప్ యాక్ట్ 1955 దాట్ డిఫైన్స్ హూ యువర్ సిటిజన్ ఆర్ అని. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. దాంతోపాటు మీరు ఇంకోటి రీడ్ చేయాల్సింది పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1967 అన్నమాట. పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1967 చాలా క్లియర్గా ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తున్నారు ఇంటర్నేషనల్లో ట్రావెల్ చేయడానికి, అంతే. ఇప్పుడు మన దగ్గర ఆర్గ్యూ చేస్తున్న చాలామంది దగ్గర అడుగుతాను, అరే పాస్పోర్ట్ ఉంటేనే మనం సిటిజన్స్ అవుతామంటే భారతదేశంలో ఎంతమంది దగ్గర పాస్పోర్ట్ ఉంది? మనం 140 కోట్ల మంది ఉన్నాం, 9.5 కోట్లు, 10 కోట్లు కూడా లేదు, అంతమందికి పాస్పోర్ట్ ఉంది. నాట్ ఈవెన్ 10%, నాట్ ఈవెన్ 10 crores. సో ఇక ఇమాజిన్, అంటే మిగతా 130 కోట్ల మంది నాన్ ఇండియన్ సిటిజన్సా? కాదు కదా. దే హావ్ అదర్ వేస్ టు ప్రూవ్ ఇట్ అనమాట. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు. ఈ ప్రశ్న ఎక్కడ వచ్చింది? వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే మాకు పాస్పోర్ట్ కూడా నడుస్తుంది, 1 of the 11 డాక్యుమెంట్స్ మన దగ్గర కూడా ఇప్పుడు ఎస్ఐఆర్లో అది 1 of the 11 డాక్యుమెంట్స్లో పాస్పోర్ట్ ఈజ్ ఆల్సో 1 of the డాక్యుమెంట్. ఎందుకంటే 99% మీకు పోలీస్ వెరిఫికేషన్ తర్వాత, మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసిన తర్వాత, మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి కేసులు లేవు కదా, ఇదన్నీ చూసిన తర్వాత మీకు పాస్పోర్ట్ ఇస్తారు. అన్ని డాక్యుమెంట్స్ చూస్తే రేషన్ కార్డ్ అయితే మీకు ఒక 500 రూపాయలు వస్తే మీకు రేషన్ కార్డ్ వచ్చేస్తుంది ముందు, ఇప్పుడు ఒక 5,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డు కూడా అంతే, యూ కెన్ గెట్ డూప్లికేట్ ఆధార్ కార్డ్, దాని పెద్ద పెద్ద సెంటర్స్ ఉంది దానికి. అది కాకుండా మీరు నెక్స్ట్ ఈజ్ పాస్పోర్ట్ ఈజ్ టఫ్ టు గెట్, అంత ఈజీ కాదు. మీరు చాలా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, దాని తర్వాత చెకింగ్ అంతా మనం వీ హవ్ ఆల్ గాన్ త్రూ ఇట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ బోత్ ఆర్ నాట్ ద సేమ్. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అండ్ పాస్పోర్ట్ యాక్ట్ 1967 సపరేట్, దీనికి రెండుకి సంబంధం లేదు. ఏదో ఒక్కటి పాస్పోర్ట్ ఒక్కటే కాదు మీ నేషనాలిటీ డిటర్మైన్ చేసింది, చాలా ఉన్నాయి దానికి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ టైం మనం ఇప్పుడు దాకా వచ్చినప్పుడు కవిత గారు మనకు ఒక సింగిల్ డాక్యుమెంట్ లేదు మన దగ్గర. ఆధార్ వచ్చేదాకా మనకి ఒక ఐడి నంబర్ కూడా లేకుండా మన దగ్గర. ఆధార్ ఏం చూపిస్తారు? దట్ ఐఎమ్ సురేష్ కోచాటల్ అండ్ దిస్ ఇస్ మై అడ్రస్. అడ్రస్ మారచ్చు, తీసుకున్నప్పుడు ఇంకో అడ్రస్ ఉండొచ్చు, తర్వాత రెంట్కి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ అడ్రస్ మారిపోతుంది మళ్ళీ. ఆర్ నేను ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు తీసుకుంటే అది మారుతుంది, అడ్రస్ మారుతుంది, బట్ యూ కెన్ చేంజ్ ఇట్, అదొకటి ఉంది. ఇప్పుడు ఛాలెంజ్ చేసినప్పుడు మిమ్మల్ని ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో బంగ్లాదేశ్ వాళ్ళ ఇండియన్సా మిమ్మల్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు? అది దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ లాగానే ఒకటి మీ నాన్నగారు అమ్మగారిది తీసుకొని అక్కడి నుంచి ప్రాజెనీ మ్యాపింగ్ చేస్తున్నారు. కానీ సెక్షన్ 6 ఆఫ్ ద పాస్పోర్ట్ యాక్ట్, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది, యూ రిఫ్యూజ్డ్ ఎ పాస్పోర్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎన్ ఇండియన్ సిటిజన్. సెక్షన్ 6 పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తుంది? మీరు ఇండియన్ సిటిజన్ కాకపోతే మీకు పాస్పోర్ట్ ఇవ్వరు. కొరోలరీ ఏంటి? మీరు ఇండియన్ సిటిజన్ ఉంటేనే మీకు పాస్పోర్ట్ ఇస్తారు. ఓకే, అప్పుడు అందరంటే చూడండి చెప్పారు కదా అని. కానీ అదే దాంట్లో సెక్షన్ 20 ఏం చెప్పారంటే అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ద గవర్నమెంట్ కెన్ ఇష్యూ ఎ టెంపరరీ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్. ఎవరికి? రెఫ్యూజీస్, రోహింగ్యాస్, నేను చెప్పాను చూడండి, ఆఫ్ఘాన్ రెఫ్యూజీస్, లేకుంటే ఎక్కడి నుంచి వచ్చిన ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి బయటకు వెళ్ళాలి, వాళ్ళ డాక్యుమెంట్ దే ఇష్యూ టెంపరరీ పాస్పోర్ట్ ఫర్ దట్. వాళ్ళు దాంతో సిటిజన్స్ అయిపోతారా? కాదు. సో దట్ ఈస్ అ సపరేట్ థింగ్ అన్నమాట.
ఇది చూసుకుంటూ వస్తే మన నెక్స్ట్ పాస్పోర్ట్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక డాక్యుమెంట్ అది, సిటిజన్షిప్ కాదు అది, ఒక డాక్యుమెంట్ ఉంది దాంట్లో. అండ్ మస్ట్ బి సరెండర్డ్ వెన్ ఆస్డ్. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని సరెండర్ చేయమంటే మీరు ఇవ్వాల్సిందే పాస్పోర్ట్. ఓకే, సో బేసిక్లీ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ లీగల్ మ్యాటర్ కూడా ఉంది. ఇది ఎట్లా వచ్చిన తర్వాత ఎక్కడ ఛాలెంజ్ చేయబడ్డదని. ఒక ఇమిగ్రెంట్ ఫ్యామిలీ, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉండొచ్చు బంగ్లాదేశ్లో పాసిబ్లీ, కానీ ముంబై హైకోర్టులో దిస్ వాజ్ ఇన్ 2013లో ఒక కేసు వచ్చింది. వాళ్ళు అన్నీ ప్రొడ్యూస్ చేశారు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తే కూడా ముంబై హైకోర్టు అన్నారు, సారీ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అది ఎట్లా జరిగింది? మీరు ఇండియాలో పుట్టుండొచ్చు, ఓకే, మీరు ఇండియాలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు, దాని తర్వాత యూ మైట్ హావ్ టేకెన్ ఎ సిటిజన్షిప్ సమ్వేర్. మీరు ఒక ఎమ్మెల్యే కేసు చెప్పారు, వేములవాడ చెన్నమనేని రమేష్. అప్పుడు ఎక్కడ పోతారు, ఎక్కడ వెళ్తారు? అప్పుడు యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మీరు అక్కడ సిటిజన్షిప్ జర్మనీ ఆయనకు ఉంది అనేది, అప్పుడు ఆటోమేటిక్లీ ఈ పాస్పోర్ట్ సరెండర్ చేయాలండి. మీరు సరెండర్ చేయకపోతే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ యూ క్యాన్ బి ఇండియన్ సిటిజన్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. చాలా క్లియర్ అన్నమాట. సో ముంబై హైకోర్టు 2013లో చాలా క్లియర్గా చెప్పారు, పాస్పోర్ట్ అనేది ఒక ఫైనల్ డాక్యుమెంట్ కాదు మీ సిటిజన్షిప్ ప్రూవ్ చేయడానికి. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అది డిటర్మైన్ చేస్తారు. సో ఆ రూల్ ఇప్పుడు కూడా ఉంది. ఓకే, అక్కడి నుంచే మళ్ళీ ఫ్లో అవుతుంది ఇదంతా. ఎందుకంటే పాస్పోర్ట్ యాక్ట్ సపరేట్, సిటిజన్షిప్ యాక్ట్ సపరేట్, దీనికి రెండింటికి అస్సలు సంబంధం. కానీ ఈ కాంటెక్స్ట్లో చెప్పినప్పుడు మోదీ గవర్నమెంట్ ఏదో కొత్త రూల్ తీసుకొచ్చారు, కానీ పాత రూలే ఉంది. అది మనం వి జస్ట్ క్యారింగ్ ఆన్ లైక్ దట్ అనమాట. ఎవరు ఇప్పుడు దాకా బొంబాయి హైకోర్టు ఒకసారి ఛాలెంజ్ అయింది అంతే కదా, ఇప్పటికి నడుస్తుంది పాస్పోర్ట్ అనేది. ఇంకోటి, దీంట్లో చాలా మటుకు 3-4 కారణాలని ఎట్లా మీరు సిటిజన్షిప్ డిటర్మైన్ చేస్తారని మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇది యూనివర్సల్ డాక్యుమెంట్ కాదు. మనం ఒకటి చెప్పాం, మీరు ఎప్పుడు ఎట్లా సిటిజన్ కాబోతున్నారు ఇండియా కంటే, యూ క్యాన్ బి అ సిటిజన్ బై బర్త్, మీరు ఇక్కడ పుట్టారు. రెండోది బై డిసెంట్, బై నాన్నగారు అమ్మగారి నుంచి. బై రిజిస్ట్రేషన్, ఓకే, రిజిస్ట్రేషన్ ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అక్కడి నుంచి వచ్చారు. అద్నాన్ సామి ఉన్నారు, ఈజ్ అ పాకిస్తానీ సింగర్. ఇండియాకి వచ్చారు బిఫోర్ సిఏఏ. ఇండియాలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన అప్లై చేశారు. అది ఒక టైం ఉంటుంది, ఆ టైం దాకా వెయిట్ చేయాల్సి. అప్లై చేసిన తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిటిజన్షిప్ ఇచ్చారు ఆయనకి. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అక్షయ్ కుమార్ గురించి చెప్పారు. హీ హాస్ నౌ ఐ బిలీవ్ సరెండర్డ్ కెనడియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు. ఇట్స్ ఈజీ, నాట్ అ బిగ్ ఇష్యూ. కానీ అక్కడికి వెళ్ళడం టఫ్ ఉంటుంది. మీరు ఇండియన్ సరెండర్ చేసి అక్కడ వెళ్ళిన కెనడియన్ సిటిజన్షిప్ ఇవ్వంటే ఆటోమేటిక్ ఎవరు వాళ్ళు, there's a waiting period, దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. సేమ్ విత్ యూఎస్ ఆల్సో. ఇప్పుడు రెండవది ఆర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. సిక్కిం భారతదేశంలో విలీనం అయినప్పుడు ఇండిపెండెంట్ నేషన్ ఉండే ముందు సిక్కిం, అప్పుడు అక్కడున్న సిటిజన్స్ అందరూ ఇండియన్ సిటిజన్స్ అయిపోయారు. గోవా 60s అనుకుంటా, 1960s, సమ్టైమ్స్ 62 or 63, ఆ టైంలో భారతదేశంలో విలీనం అయినప్పుడు ఆల్ గోవన్స్ బికేమ్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. ఇది 5-6 వేస్ ఆఫ్ బికమింగ్ ఇండియన్ సిటిజన్. ఇది అయిపోయింది అనుకుంటున్నారా? దీంతో అయిపోతుందంటే కాదు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఉంది. మీరు ఇండియాలో పుట్టారు ఎప్పుడు? 1947, August 16th, 1940, అంటే 15 తర్వాత ఇండిపెండెన్స్ డే వచ్చింది. మీరు ఇండియన్ సిటిజన్ కాదు. యూ కెనాట్ బి అన్ ఇండియన్ సిటిజన్. 1950 26 జనవరి తర్వాత అప్పుడే మన రిపబ్లిక్ అయ్యాం. మా చట్టాలు అప్పుడే వచ్చినాయి, మనది కాన్స్టిట్యూషన్ అప్పుడే వచ్చింది. కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేశారు. Between 1950 January 26th and before 1st of July 1987 మీరు పుట్టితే యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. అప్పుడు మీరు అడగొచ్చేసి 87 తర్వాత పుట్టిన సంగతి ఏంటనేది. 87 తర్వాత అంటే 1st of July 87 తర్వాత పుట్టిన వాళ్ళు ఒక్క పేరెంట్ అయినా ఇండియన్ సిటిజన్గా ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. ఎవరో ఒకరు ఇండియన్ సిటిజన్గా ఉండాలి. ఓకే, మనం దీంట్లో కాంటెక్స్గా తీసుకుంటే మళ్ళీ ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్తో కలపొచ్చు మనకి, కానీ దాట్ ఈస్ అ సపరేట్ చట్టం, మనం దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక మార్పు తర్వాత వచ్చింది. ఇదంతా బీజేపీ వాళ్ళు తప్పట్లేదు కదా, 2004లో బీజేపీ వాళ్ళు లేరు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇప్పుడు 2004లో ఇంకో చట్టం వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఎ సిటిజన్, మీరు కావాలంటే బై బర్త్ బోత్ యువర్ పేరెంట్స్ నీడ్ టు బి ఇండియన్ సిటిజన్. ముందు ఒకటే పేరెంట్ అని చెప్పారు, ఏదో ఒక పేరెంట్ ఉండాలి అని. ఇప్పుడు ఇద్దరు ఇండియన్స్ ఉండాలి. అప్పుడు ఒక దాంట్లో సోనియా గాంధీ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆర్ దే షుడ్ హ్యావ్ బీన్ ఎ లీగల్ ఇమిగ్రెంట్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాదు. లీగల్ ఇమిగ్రెంట్ అయితే వాళ్ళ పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, వీళ్ళందరూ దే బికమ్ నార్మల్ ఇండియన్ సిటిజన్స్. ఇది ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంది మన దాంట్లో. ఇదన్నీ ఇప్పుడు ఎవరు బయటికి తీసుకొచ్చి దాన్ని డిబేట్ చేయడం ఏం లేదు.
ఒక్కొక్క టైంకి ఒక్కొక్క మార్పు తీసుకురావాల్సింది తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ కనిపించింది ఎవరో మిస్యూజ్ చేస్తున్నారు, మనం దీంట్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం కవిత గారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీంట్లో తప్పేముంది? మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఏం డాక్యుమెంట్ మళ్ళీ మనం ఎగ్జాక్ట్లీ మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అసలు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏముంటాయి? మనం పుట్టినప్పుడు అంటే అందరి దగ్గర రికార్డ్స్ అనేవి లేవు అనుకున్నప్పుడు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ పాకిస్తాన్లో ఉంది తెలుసా మీకు? మన దగ్గర అబ్జెక్ట్ చేస్తున్నారు ఓవైసీ లాంటి వాళ్ళు, ఎన్ఆర్సీ పెడితే ఇక్కడ వాళ్ళని తీసేస్తారు, అస్సాంలో చూడండి ఏం జరిగింది అని అంట. పాకిస్తాన్లో ఉంది ఎన్ఆర్సీ. ప్రతి దేశం మోస్ట్ కంట్రీస్లో ఒక రిజిస్టర్, ఒక డాక్యుమెంట్ ఉంటుంది, ఒక రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో మీ పేరు ఉంటుంది, దట్ యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియాని. ఇప్పుడు కవిత మీ పేరో నా పేరో రిజిస్టర్లు ఎక్కడా లేదు. టెక్నికలీ దట్ డజంట్ మీన్ దట్ మన ఇండియన్స్ కానీ మనం చేయాలి ఉండేది, చేయలేదు. ఫారిన్ సెక్రటరీ, ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ నిరుపమ రాయ్ కూడా, రావు గారు మొన్న కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు ఈ కాంట్రవర్సీ అంతా వచ్చిన తర్వాత. ఆమె అన్నారు ఈ పాత చట్టం నేను ఉన్నప్పుడు కూడా ఇదే ఉండే, కానీ ఒకటి మాట మనం అర్థం చేసుకోవాలి, భారతదేశంలో సర్టన్ పాయింట్స్ ఇన్ టైం ఒక్కొక్క చట్టం తీసుకొచ్చాం మనం. ఇక్కడ స్టాండర్డైజ్ చట్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టినప్పుడు మీ బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తారు, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ కోచాట్లు ఉంటుంది, డబుల్ టీ ఉంది, కోచాటిల్ డబుల్ టీ, అక్కడ కరెక్ట్ రాశారు. కేజీ క్లాస్కి వచ్చినప్పుడు ఒక టీ డ్రాప్ అయిపోయింది, నేను కూడా చూసుకోలేదు, మా అమ్మగారు నాన్నగారు చూసుకోలేదు అనుకోండి, నాదైతే కరెక్ట్ ఉండే. కానీ 10th క్లాస్ దాకా వచ్చాను. 10th వచ్చినప్పుడు సడన్గా రియలైజ్ అయ్యి తప్పు, ఇది బర్త్ సర్టిఫికేట్ లేదు ఉంది, ఇక్కడేమో ఒకటే టీ ఉంది, సరే ఇది మార్చుకుంటాను. వాళ్ళు అంటారు సారీ 10 years మీరు ఏం చేశారు, ఓకే 10 కాదు 12 years కేజీ క్లాస్ ఇంక్లూడ్ చేస్తే, ఇప్పుడు మార్చలేము. రేపు మీరు పాస్పోర్ట్కి వెళ్తారు, ఏం చూపించాలి? దట్ ఇస్ ద క్వశ్చన్. బర్త్ సర్టిఫికేటా లేకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్? ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లాంటిది. నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు ఎలక్షన్లో మ్యాపింగ్లో 88 లక్షల మంది తెలంగాణలో మ్యాప్ కావట్లేదంటే ఒక రీజన్ ఇది. ఇక్కడ ఇనీషియల్ ఎక్స్పాండ్ చేయలేదు, అక్కడ ఇనీషియల్ ఎక్స్పాండ్ చేశారు. పేర్లతో సహా మిస్టేక్ చాలామంది ఉన్నాయి. ఇప్పుడు ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్స్ నాట్ హర్ ఒరిజినల్ నేమ్. ఆమె పుట్టింది ఒక ఇంకో పేరుతోని, కానీ స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ టీచర్కి నచ్చి ద్రౌపది అని పేరు పెట్టింది ఆమెకి, దట్ బికేమ్ హర్ ఒఫిషియల్ నేమ్. ఆ టైంలో మీరు ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్కూల్కి ఒకసారి వచ్చినప్పుడు దట్ ఈస్ టేకెన్ యాజ్ అ డాక్యుమెంట్ అక్కడ. కానీ చాలా కేసెస్లో మీరు మహారాష్ట్రియన్ ఉమెన్, మోస్ట్లీ నార్త్ ఇండియాలో కొన్ని కల్చర్స్లో ఉన్నాయి, వాళ్ళ ఫస్ట్ నేమ్ కూడా మార్చుకుంటారు పెళ్లి తర్వాత. అప్పుడు మీరు ఏం చేస్తారు? పాస్పోర్ట్ ఏం చేస్తారు, మీ బర్త్ సర్టిఫికేట్ ఏమవుతుంది, మీ ఆధార్ కార్డ్ ఏమవుతుంది, అన్నిట్లో మార్చుకోవాల్సి వస్తుంది. అండ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వెరీ టఫ్. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మార్చలేము, యూ కెన్ చేంజ్ అదర్ థింగ్స్. ఈ ప్రాబ్లం మన దాంట్లో ఉంది. మన దేశంలో డిఫరెంట్ పాయింట్స్ ఆన్ టైంలో మనం డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నాం, మార్చుకున్నాం పేర్లు. డాక్యుమెంటేషన్ అంతా ఉంది. ఏమొచ్చింది, ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో పాస్పోర్ట్ సేవా రోజు ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో, దానికి జవాబిస్తూ చెప్పారు పాస్పోర్ట్ డాక్యుమెంట్ కాదు అని చెప్పారు, విచ్ ఇస్ కరెక్ట్. కానీ దాని ఇంత పెద్ద ఇష్యూ చేసి మోదీ గవర్నమెంట్ సడన్గా తీసేసేది ఏంటిది, మొన్నదాకా ఎస్ అని చెప్పారు, ఇప్పుడు నో చెప్తున్నారేంటి అని చెప్పి. అది కాదు, పాస్పోర్ట్ క్యాన్ బీ అ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ ఫర్ ఓటింగ్ అని చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 11 డాక్యుమెంట్లో 12వ డాక్యుమెంట్ ఆధార్ కార్డు ఉన్నప్పుడు మిగతా 11 డాక్యుమెంట్లు ఒకటి పాస్పోర్ట్ అండ్ లైసెన్స్ అనేది ఉంటుంది, మిగతా సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. సో మీకు చెప్పాను చూడండి, లైసెన్స్ అనగానే మీరు ఇండియన్ సిటిజన్ కారు, ఓకే, మీరు పాన్ కార్డు తీసుకున్నాను చెప్పి మీరు ఇండియన్ సిటిజన్స్ కారు. సో అది చాలా మటుకు ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్ను మనం సార్ట్అవుట్ చేయాలంటే ఎన్ఆర్సీ ఈజ్ ఓన్లీ సొల్యూషన్. కానీ ఎన్ఆర్సీ అని చెప్పంగానే మన వాళ్ళందరూ, కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వీళ్ళందరూ వచ్చి గొడవ చేస్తారు. దీనికన్నా ముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేశారు ఎన్ఆర్సీ తీసుకురావాలి. మనకు ఒక నేషనల్ రిజిస్టర్ కావాలి కదా, అది కాకుండా కాదు. దిస్ ప్రాబ్లమ్ విల్ ఎగ్జిస్ట్ లైఫ్ లాంగ్ అన్నమాట. సిటిజన్షిప్ అనేది ఒక పెద్ద ఇష్యూ మన దాంట్లో. ఆ సిటిజన్షిప్ ప్రూవ్ చేయాలంటే పాస్పోర్ట్ ఒక్కటే కాదు, ఒక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. ఇప్పుడు దాన్ని మొదలు పెట్టాలంటే ఎక్కడి నుంచి మొదలు పెడతారు మీరు? ఓకే, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 1950 ఆన్వర్డ్స్. అప్పుడు అడుగొచ్చి 47 and 50 నడిమిట్లో పుట్టిన వాళ్ళ సంగతి ఏంటి? సిటిజన్సే వాళ్ళు కూడా, కానీ డెఫినేషన్ దాని తర్వాత వచ్చింది. బికాజ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో వచ్చింది, కానీ 50 నుంచి మనం కట్ ఆఫ్ డేట్ తీసుకుంటాం దాన్ని. ఇది చాలా మట్టుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ దీని గురించి మనం వరీ చేయక్కర్లేదు యాక్చువల్లీ.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడే లక్షలు కోట్లలో వాళ్ళని తీసేస్తున్నారు అనుకున్నప్పుడు సడన్గా మీరు భారతీయులని గుర్తించడానికి ఇది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ అనేది, అది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. గతంలో ఆధార్కి సంబంధించి ఇలాంటి కన్ఫ్యూజనే ఉంది. అందరినీ ఆధార్ చేయించుకోమన్నారు, ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు, స్పెషల్ గుర్తింపు అనేది ఉంటుంది. ఎవరికి ఇస్తారు? భారతీయులకే కదా ఆధార్ ఇచ్చేది. అలాంటప్పుడు ఇది కాదు అనుకుంటే ఇంకేం మిగిలింది? ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లో కూడా స్కూల్ అడ్మిషన్స్లో వాళ్ళకి ర్యాండమ్గా ఏదో ఒకటి గుర్తొస్తుంది. 15th August, January 1st, మోస్ట్ మెజారిటీలో ఇలాంటివే కనిపిస్తాయి. ఒకళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేదు అనుకున్నప్పుడు, ఇవన్నిట్లలోనూ క్లారిటీ లేదు, మిస్ అవుతోంది, గందరగోళమే ఉంది అనుకున్నప్పుడు మరి నేను భారతదేశంలో ఉన్నా, నేను భారతీయురాలను అవునా కాదా, నాకు గుర్తింపుకి ఏంటి ప్రాబ్లం లేదు. మనం విఆర్ ఇండియన్ సిటిజన్స్, ప్రాబ్లం లేదు. బేసిక్లీ మీరు చదివారు, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంది, మీ అమ్మ నాన్నగారితో ఒక కనెక్షన్ ఉందని చూపించం, కానీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతున్నప్పుడు ఈవెన్ ఆధార్ గురించి మేము మాట్లాడాం. వెస్ట్ బెంగాల్లో చూసాం మనం, ఆల్మోస్ట్ 8-9% ఆధార్ కార్డ్స్ వర్ ఫేక్. ఓకే, ఆధార్ కార్డ్ ఒక 2 టైప్ ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటుంది. ఒకటి ఆ 16 digit ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేక్. మీరు ఆ 16 digit ఏదైనా ఆధార్ డేటాబేస్లో ఎంటర్ చేస్తే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే వాడు కావాలని చెప్పి పాప వాడి దగ్గర 5,000 రూపాయలు తీసుకొని వాడికి ఆధార్ తయారు చేసి వాడు చాలా హ్యాపీ, వాడు తీసుకొని తిరుగుతున్నాడు లోకమంతా, భారతదేశం అంతా. కానీ ఇంక రెండోది ఏంటంటే యాక్చువల్ ఆధార్ కార్డ్ తయారు చేస్తారు, విచ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. అది ఇప్పుడు కాదు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో వెస్ట్ బెంగాల్లో మొదలైంది, తర్వాత అస్సాంలో జరిగింది. అస్సాంలో మీకు తెలుసు ఆల్మోస్ట్ 22 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ముస్లిం మెజారిటీ అయిపోయారు సడన్గా వితిన్ 20 years. అదేం జరిగింది, ఎందుకు జరిగిందంటే ఇదే ప్రాబ్లం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, బర్త్ సర్టిఫికేట్ తయారు చేసుకుంటారు. బెంగాల్లో ఇది పెద్ద ఒక ఇండస్ట్రీ ఉండే కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు, జ్యోతి బసు టైం నుంచి. దానికన్నా ముందు కూడా సిద్ధార్థ్ శంకర్ రే ఉన్నప్పుడు, డాక్టర్ బీసీ రావు టైంలో ఎక్కువ లేకుండే, సిద్ధార్థ్ శంకర్ రే టైం నుంచి స్టార్ట్ అయ్యేది. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చేదాకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎస్ఐఆర్ ప్రాసెస్లో నాన్నగారికి కొడుకుకి 15 సంవత్సరాల డిఫరెన్సే ఉంది. ఇప్పుడు చెప్పండి ఎట్లా పుట్టాడు అబ్బాయి? నాన్నగారు 15 సంవత్సరాలు అబ్బాయి 10th క్లాస్లో ఉండుంటారు అప్పటికి. ఎట్లా అంటే చైల్డ్ మ్యారేజ్ అంటారు. చైల్డ్ మ్యారేజ్ ఆ ఏజ్లో ఇంపాసిబుల్, అది ఫేక్ సర్టిఫికేట్. ఓకే, అది బహుశా ఆయన తప్పు కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళ టీచర్ అడుగుంటారు ఎప్పుడు పుట్టారంటే 1st January 1990 అని చెప్పేస్తారు. కొంతమంది ఉన్నారు అట్లా ఉంటారు. చాలామంది చూడండి డేట్ తెలియని వాళ్ళంతా 1st January ఉంటారు. వాళ్ళు టీచర్ చెప్పేసి, ప్రిన్సిపల్ చెప్పే అది నీ లేదా, లేదు సార్ నేనే రాస్తున్నా, అది తీసుకో. ఇది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో. ఇప్పుడు ఎక్కడ పుట్టినా కానీ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకుంటున్నారు. మీరు మన సిటీలో ఉంటే జిహెచ్ఎంసీలో వెళ్ళి మీరు ఆ ఫీ కట్టేస్తే మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, తీసుకోవాల్సింది. కానీ ఆ టైంలో లేదు అది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆధార్ ఎందుకు చేశారు, ఆధార్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వీ డెంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్ అట్ దట్ టైం. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్పుడు నందన్ నీలకేని గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది ఒక మంచి ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఆధార్ నుంచి లింకేజ్ ఉంది. ఇప్పుడు మీకు గుర్తుంటుంది జామ్ అని చెప్పి మోదీ గారు వచ్చిన తర్వాత ఒక ట్రినిటీ క్రియేట్ చేశారు. జన్ధన్ యోజన, ఆధార్ అండ్ మొబైల్, ఈ మూడింటిని లింక్ చేశారు బ్యాంక్ అకౌంట్కి. ఇప్పుడు మీరు కేవైసీకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అడుగుతారు, ఈవెన్ ఎల్పిజి గ్యాస్కి కేవైసీ అడుగుతారు. ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారు? ఆధార్. మిమ్మల్ని ఆధార్ తీసుకొస్తున్నామంటే కేవైసీ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆధార్ లీగల్ కాదు, కరెక్ట్. కానీ దాంట్లో కూడా ఒక 4-5% ఫేక్ ఉంది. దాన్ని స్లోలీ గవర్నమెంట్ సిస్టమ్ నుంచి తీసేస్తున్నారు. స్పెషల్లీ మీరు కేవైసీ చేస్తున్నప్పుడు మీకు చూడండి చాలామంది దీని నుంచి బయటపడతారు. ఎందుకంటే మీ సబ్సిడీ, బ్యాంక్ సబ్సిడీ లింక్ చేస్తున్నప్పుడు మీ ఆధార్తోని అండ్ యువర్ అడ్రస్తో అన్ని మ్యాచ్ చేస్తున్నారు. అక్కడ ఒక 10-20-30% విత్ ఇన్ దట్ బ్రాకెట్ పడిపోతారు, బయటకు వచ్చేస్తారు దాన్ని. అండ్ అన్నిటికి కూడా ఆధార్తో లింక్ చేసుకోండి అనేటువంటి మాట చెప్పిన తర్వాత మోస్ట్లీ ఆధార్ కావచ్చు అల్టిమేట్ కార్డ్ అనేది ఒక ఫీల్ ఉంది మనకి. ఆధార్ మీకు గుర్తుండేది కవిత గారు, సుప్రీంకోర్టు ఆధార్ని అడ్మిట్లో కొట్టిపడేశారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైం నుంచి మోదీ గవర్నమెంట్కి వచ్చినప్పుడు దే సెడ్ ఆధార్ ఈజ్ నాట్ లీగలీ వ్యాలిడ్. అప్పుడు అందరికి టెన్షన్ అయిపోయింది, అందరు తీసుకున్నారు ఆధార్. ఆ టైంలో ఇంకా అంత డెప్త్గా వెళ్ళలేదు ఆధార్. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్లో ఆధారు పార్లమెంట్లో బిల్గా పాస్ చేయకుండా ఆధార్ అని ఇంట్రొడ్యూస్ చేసేసారు. మోదీ గవర్నమెంట్ తర్వాత వచ్చిన తర్వాత ఒక చట్టం తీసుకో. అప్పుడు ఏం ప్రాబ్లం అయిందంటే రాజ్యసభలో మోదీ గవర్నమెంట్కి మెజారిటీ లేదు. సో దే డిడ్ అ వెరీ స్మార్ట్ జాబ్. దీన్ని మనీ బిల్గా ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఇప్పుడు కూడా పెద్ద కాంట్రవర్సీ, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు కొంతమంది. మనీ బిల్, ఆధార్ ఇస్ అ మనీ బిల్ అన్నారు. ఎందుకు? ఆధార్తోని బెనిఫిట్స్ లింక్ ఉంది, ఆధార్తోని సబ్సిడీ ఇస్తున్నారు. సో ఆధార్ ఇస్ అ మనీ బిల్. మనీ బిల్ పార్లమెంట్లో లోక్సభ పాస్ చేసే చాలు, రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు. బడ్జెట్ లాగానే బడ్జెట్ రాజ్యసభలో ప్రెజెంట్ చేస్తారు కానీ పాస్ చేయరు.
లోక్సభ ఇస్ ద వన్ దట్ ఈస్ పాసింగ్ ద మనీ బిల్స్ అనమాట. మన చట్టంలో కాన్స్టిట్యూషన్ అట్లా ఉంది. అట్లా పాస్ చేసిన తర్వాతనే ఆధార్కి ఒక లీగల్ శాంక్టిటీ వచ్చింది. దానికోసం మీరు మొబైల్ తీసుకుంటున్నప్పుడు, సిమ్ కార్డ్ తీసుకుంటున్నప్పుడు మీరు ఏం అవైల్ చేసినా కానీ మీ ఇంప్రెషన్, థంబ్ ఇంప్రెషన్ పెట్టి మీ బయోమెట్రిక్ తీసుకొని చేస్తున్నారు. ఆధార్ యాక్చువల్లీ చాలా వెరీ యూస్ఫుల్. ఎందుకంటే ఒక ఆధార్ ఉన్న మనిషి ఇంకొక ఆధార్ మనిషి కాలేరు. మీ ఐరిస్ స్కాన్ ఇస్ అ పాజిటివ్ సైన్ దట్ యు ఆర్ హూ యు ఆర్. మన దాంట్లో తెలుసు మనకు 1 in a million, 1 in 5 millionకి ఒక సేమ్ థంబ్ ఇంప్రెషన్ వస్తుంది. రాదు, అది ఫింగర్ ప్రింట్స్ మారదు, యునీక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది మనకెప్పుడు. అది జరుగుతుంది. సో ఆధార్ని మనం తప్పు పట్టలేము, కానీ ఆధార్కి మనం ఒక లీగల్ శాంక్టిటీ ఇవ్వలేదు ఎప్పుడు దాకా. అండ్ ఈ ఫేక్ దాంట్లోనే దాని ప్రాబ్లం అన్నీ మొదలైంది. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరిని పట్టుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్. వాళ్ళకి ఇమిగ్రేషన్ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేయగానే సడన్లీ బయటకు వచ్చింది. పక్కన తీసుకున్నారు వాళ్ళని, పోలీసు వాళ్ళని పిలిపించారు. దే కన్ఫెస్డ్ మేము బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి పాస్పోర్ట్ ఎట్లా వచ్చిందండి? మీకు గుర్తుండే హైదరాబాద్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశారు. 54 మందికి పాస్పోర్ట్ ఇష్యూ చేయించాడు వితౌట్ పోలీస్ వెరిఫికేషన్. వాళ్ళు చూడలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా చేశారు. సో ఇట్లాంటి చాలా మటుకు పాస్పోర్ట్ వస్తుంది. సో దాట్ డజంట్ మేక్ హిమ్ ఎ సిటిజన్, ఇండియన్ సిటిజన్. స్పెషల్లీ బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చిన తర్వాత, రోహింగ్యాల ఇష్యూ వచ్చిన తర్వాత చాలా క్లియర్గా వీ హ్యావ్ టు బి స్ట్రిక్ట్. ఒక క్లచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు మీ ల్యాండ్ రికార్డ్స్ ఉండొచ్చు, ఓకే, అది మీ నాన్నగారి టైం నుంచి అంటే మీ ఆబ్వియస్లీ మ్యాచ్ అయిపోతారు 1950, ఓకే, దెన్ యూఆర్ ఇండియన్ సిటిజన్ అని. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రాబ్లం లేదు, బికాస్ బర్త్ సర్టిఫికేట్. కానీ బర్త్ సర్టిఫికేట్ కూడా ఫేక్ చేయొచ్చు రేపు. కావాల్సింది ఏంటంటే హై సెక్యూరిటీ వైజ్ మనకి ఒక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఉండాలి. దాంట్లో ప్రతి మనిషి, పుడుతున్న మనిషికి పేరు ఉండాలి, చనిపోయినప్పుడు పేరు తీసేసేయాలి. దిస్ షుడ్ బి డన్. కానీ మన దాంట్లో చేయట్లేదు. ఇది చేసి అస్సాంలో చేసినప్పుడు చాలా పెద్ద గొడవ చేశారు. అస్సాంలో అది చేస్తున్నారు, వాళ్ళు పంపించేస్తున్నారు, ఏ గొడవ చేశారు, డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. కానీ సుప్రీంకోర్టు కరెక్ట్ అన్నారు, ఎస్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్. కానీ దాన్ని మిగతా స్టేట్స్కి ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? బహుశా నేను అనుకుంటాను మోదీ గవర్నమెంట్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కవిత గారు, ఒక ఎక్స్క్యూజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అందరూ ఏడుస్తున్నారు కదా, సిటిజన్షిప్ లేదు, మనం పని చేద్దాం. వీ విల్ నౌ బ్రింగ్ అ నేషనల్ రిజిస్టర్ సిటిజన్. మన చట్టంలో ఉంది, వీ విల్ నౌ రియాక్టివేట్ ఇట్. అది చేయాల్సింది. చేస్తే బహుశా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వస్తుంది. కానీ అప్పుడు దాకా పాస్పోర్ట్ ఉందిలే, దానికోసం నేను ఇండియన్ సిటిజన్ అంటే, పాస్పోర్ట్ లేకుండా నేను ఇండియన్ సిటిజన్. నేను చెప్పాను చూడు, 9 మందికే పాస్పోర్ట్, 9 కోట్ల మందికే ఉంది. మిగతా మంది ఏం చేస్తారు? 140 కోట్ల మంది ఉన్న మన పాపులేషన్. సో దే ఆర్ నాట్ ఇండియన్స్, దే ఆర్ ఇండియన్ సిటిజన్స్. కానీ మనం ఎవ్రీ పాయింట్ ఇన్ టైం ఒక్కొక్క చట్టం తీసుకొచ్చాం. మనం నెహ్రూ టైంలో ఒక చట్టం ఉండే, ఒక సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చాం, పాస్పోర్ట్ యాక్ట్ తీసుకొచ్చాం. 64 ఈ పాస్డ్ అవే, ఐ థింక్ దిస్ కేమ్ ఇన్ 67 సమ్వేర్. సో దాని తర్వాత ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు న్యాచురల్లీ. దాని తర్వాత మార్పు మన్మోహన్ సింగ్ టైంలో. చాలా మటుకు అట్లా మార్పులు తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు. మీరు ఈవెన్ కొన్ని చట్టాలు చూడండి, మీరు సిటిజన్షిప్ యాక్ట్ పక్కన పెట్టేస్తే కూడా మీరు సిఏఏ తీసుకొచ్చారు. సిఏఏలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు. నేను అద్నాన్ సామి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అద్నాన్ సామి కేమ్ టు ద న్యాచురల్ ప్రాసెస్. కానీ వీళ్ళు మైనారిటీస్. అద్నాన్ సామి ఈజ్ నాట్ అ మైనారిటీ. అని పాకిస్తాన్లో ఉన్న ముస్లిం, అక్కడున్న హిందూ, పార్సీ, జైన్ కమ్యూనిటీ, బుద్ధిస్ట్ కమ్యూనిటీ, వీళ్ళు అందరు దాంట్లో వస్తారు. వాళ్ళకు ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఈ కట్ ఆఫ్ డేట్ ముందు వచ్చింటే మీకు ఇమీడియట్గా సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు వెయిట్ చేసి అప్లై చేయాల్సి వస్తుంది. డస్ దట్ మీన్ దట్ వీళ్ళకే ఇస్తారు? కాదు. ఎవరికైనా ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేయొచ్చు. కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి, డ్యూయల్ సిటిజన్షిప్ హోల్డ్ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు యూకే సిటిజన్ అనుకోండి, ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మీరు ఇక్కడ పుట్టారు, కానీ ఇప్పుడు యూకే సిటిజన్ అయిపోయారు. మీరు ఇండియాలో ఒక ప్రాపర్టీ కొనాలి, మీకు యూఆర్ అలౌడ్. దానికి ఆధార్ కార్డు కావాలి. మీ ఆధార్ కార్డు తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ అన్ ఆధార్ కార్డ్, బికాస్ ఓసీఏ కార్డు ఉంటుంది మీద, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన, ఎందుకంటే దాంట్లో మీకు వీసా అక్కర్లేదు ఇండియాకి రావడానికి. మీరు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. లేకుంటే మీరు రిజిస్టర్ చేయలేరు ఇక్కడ. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ లండన్లో, షీజ్ ఇన్ టు పాలిటిక్స్ బిగ్ టైమ్. అక్కడ కన్జర్వేటివ్ పార్టీలో ఉంది ఆమె. షీఈ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద వార్డ్ మెంబర్స్ ఇన్ స్విండన్, యూకేలో, నందిని సింగ్ అని చెప్పి. ఆమె తీసుకున్న కార్డు తీసుకున్నారు. షీ బాట్ అన్ అపార్ట్మెంట్ హియర్. డస్ దట్ డిస్క్వాలిఫై హర్? ఇప్పుడు మీరు అడగచ్చు, ఆధార్ ఉన్నప్పుడు ఆమె ఇండియన్ సిటిజన్ ఉండొచ్చు కదా? నో, ఆమె యూకే సిటిజన్. కానీ ఇది జరగచ్చు. కొన్ని కంట్రీస్లో దే అలవ్ యూ డ్యూయల్ పాస్పోర్ట్స్. మీరు 2 కంట్రీస్ పాస్పోర్ట్స్ పెట్టుకోవచ్చు. అట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. మన దగ్గర లేదు. మూమెంట్ యూ టేక్ దిస్ అదర్ వన్ యూ హావ్ టు సరెండర్. మొన్న
నీరవ్ మోడీ ఐ థింక్ అదర్ జెంటిల్మెన్ కేసులో అదే జరిగింది. దట్ యునో మీరు ఆయన కేమెన్ ఐలాండ్స్ ఎక్కడో పాస్పోర్ట్ తీసుకున్నారు, నాట్ నీరవ్ మోడీ, ద అదర్ జెంటిల్మెన్ అబ్స్కాండెడ్ వన్ దగ్గర నుంచి. ఇమీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారు, ఆయన ఇక్కడ ఉన్న పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి పడేశారు. మెహుల్ చోక్సీ, మెహుల్ చోక్స్, ఎస్ కరెక్ట్. సో ఇది ఒకటి ఉంది, మీరు ఒక ప్లేస్లో యుఎస్ సిటిజన్షిప్ తీసుకుని యూ ఆటోమేటిక్లీ సరెండర్ ద ఇండియన్ పాస్పోర్ట్ అన్నమాట. ఇది ఉంటుంది. కానీ దీని మీద హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఎంత టెన్షన్ పెడక్కర్లేదు. స్కూల్ మనకి ఒక ఐడియల్ ఆపర్చునిటీ, మనకు ఒక నేషనల్ సిటిజన్షిప్ రిజిస్టర్ ఎన్సిఆర్ మనకు కావాలి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీ. సో దానికోసమే ఇలాంటివన్నీ క్రియేట్ చేశారు అల్టిమేట్ గా ఎన్ఆర్సీని పట్టుకురావడానికి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చింది, ఒక పారాగ్రాఫ్ చదవండి, ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివితే మీకు అర్థమైపోతుంది, నథింగ్ కన్ఫ్యూజన్ ఉంది. పాత ఒక చట్టం మన దగ్గర ఉంది, అది వ్యాలిడా కాదా అని ఎవరో అడిగారు, ఎస్ ఇట్ ఇస్ స్టిల్ వ్యాలిడ్. అది చట్టం మార్చేదాకా అది వ్యాలిడ్ ఉంటుంది. రేపు ఆ చట్టం మార్స్తే దెన్ దేర్ విల్ బి నో ప్రాబ్లం. ఇప్పుడుకున్న దాంట్లో టెన్షన్ పడక్కర్లేదు, మీకు చాలా మటుకుంది. మన దాంట్లో ఇప్పుడున్న పిల్లలకి, పుడుతున్న పిల్లలకి ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ దోస్ ఆర్ బార్న్ ఫ్రమ్ 1990s అవే 1980sలో కూడా బర్త్ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఒకరు యూఎస్లో ఈ వాంటింగ్ టు టేక్ ఎ గ్రీన్ కార్డ్, ఆయన పుట్టింది ఇందోర్లో, అండ్ ఈ మస్ట్ బిన్ బార్న్ ద సేమ్ 1970sలో పుట్టుంటారు ఆయన. నాకు అడిగారు, సురేష్ నాది బర్త్ సర్టిఫికేట్ లేదు, ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం బర్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నాను. 1970కి వెళ్ళి మీరు ఎక్కడ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు? ఒకటి ఫేక్ తయారు చేసుకోవచ్చు, కానీ అది ఎక్కడో పట్టుకుంటారు వాళ్ళు ఈజీగా. నేను అక్కడ మా ఫ్రెండ్ని పెట్టి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి కొంత ఆ హాస్పిటల్కి వెళ్ళి, హాస్పిటల్ ఇప్పుడు కూడా ఉందంట, ఆయన పుట్టిన 70sలో పుట్టిన హాస్పిటల్, అక్కడ వెళ్ళి రికార్డ్స్ అని చూసి చెక్ చేసి 1 వీక్ తర్వాత ఆయన పేరు దొరికింది. ఒకసారి పేరు దొరికి అంత డీటెయిల్ దొరికిన తర్వాత వెన్ యూ వాజ్ బార్న్, డే వాజ్ బార్న్, అంత డీటెయిల్ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉన్న లోకల్ రిజిస్ట్రార్కి చూపించి సర్టిఫికేట్ ఇష్యూ చేయించుకున్నాం. దాట్స్ ఎ లీగల్ వే టు డూ ఇట్. కానీ అది బికాజ్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ కోసం కావాలన్నప్పుడు చేశారు, అది అందరు చేయక్కర్లేదు. కానీ ఎస్, ఇదొక నీడ్లెస్ కాంట్రవర్సీ యాక్చువల్లీ, కానీ మంచి డిబేట్, మనం కూడా డిబేట్ చేస్తున్నాం దాని గురించి, లేకుంటే నోబడీ కూడా బాదర్ టు టాక్ అబౌట్ ఇట్. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి జరిగినప్పుడు కూడా చాలా కాంట్రవర్సీస్ ఉండే. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఒక నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్ చేయాల్సింది, దట్ ఈస్ కంపల్సరీ. Yes, sir. Thank you so much. Thank you very much.